ఆంధ్రప్రదేశ్లో ఓవైపు వరుసగా ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. మరికొన్ని పట్టాలెక్కుతున్నాయి. ఈ తరుణంలోనే విపక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శల ఘాటు పెరుగుతోంది. ఆరోపణలతో వరుసగా లేఖలు అధికార పక్షం వైపు దూసుకొస్తున్నాయి. అసలు ఈ లేఖల వెనుక గుట్టేమిటి? ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు హామీ ఇస్తూ వచ్చిన పనులు ఎప్పుడు సాకారమయ్యాయి. పోలవరమే కాదు, ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయిన అనేక ప్రాజెక్టుల్లో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి. తోటపల్లి బ్యారేజ్ దగ్గర నుంచి ముచ్చుమరి వరకు పెండింగ్ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి నీళ్లు విడుదల చేశారు. పట్టిసీమతో డెల్టా అవసరాలు తీరాయి. సీమలో కృష్ణా జలాలు సందడి చేస్తున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇవన్నీ శుభవార్తలు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం వీటిపై వరుసగా లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖలు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టు టార్గెట్గా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నారు. కాంక్రీట్ పనులు ప్రారంభమైన సమయంలో తీవ్ర ఆరోపణలతో ఓ లేఖ విడుదల చేసిన ఆయన ఇటీవల ప్రభుత్వంపై విరుచుకుపడుతూ మరో బహిరంగ లేఖ రాశారు. పోలవరంపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం వివరాలు అందించాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా తాను పోలవరాన్ని అడ్డుకోవడం లేదన్నారు. ఇక పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ అడుగు ముందుకేశారు. అన్ని ప్రాజెక్టుల్లో అంచనాలను అమాంతం పెంచేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రాజెక్టుల దగ్గరే చర్చకు సిద్ధమన్నారు. ప్రాజెక్టుల నేపథ్యంలో విపక్ష నేతలు వరుసగా రాస్తున్న లేఖలపై టీడీపీ నేతలు కూడా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. లేఖలోని ప్రతి అంశంపైన సీరియస్ గా స్పందిస్తున్నారు. జలవనరుల మంత్రి దేవినేని ఉమా కేవీపీ రఘువీరాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో జలయజ్ఞం పేరుతో అవినీతి దందాకు పాల్పడిన విషయాలు బయటకు వస్తాయన్న భయంతోనే ఈ తరహా లేఖలు రాస్తున్నారని విమర్శించారు. పేరిట ధనయజ్ఞం చేసి పందికొక్కుల్లాగా డబ్బులు తిని గంప కింద కోడలాగా 2.5 ఏళ్ళు ఒక్క కోడి బయటికి రాల. గంప కింద కోడను పెడితే ఏ విధంగా కుయ్ కుయ్ అంటా ఉంటాయో ఆ విధంగా 2.5 ఏళ్ళు నోరు తెరవకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉంటే అంచనాలు పెంచేశారు. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి ఉత్తరాలు రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు. నిన్న పోలవరం ప్రాజెక్టు దగ్గరికి నిర్వాసితులను పంపించి ఇంగ్లీష్ మీడియాలో ట్రైబల్ స్టాల్ పోలవరం వర్క్స్ అని రాంచి ఫ్రంట్ పేజీలో తీసుకెళ్లి కోర్టుల్లో పెట్టడానికి ఎంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ లేఖలపై టీడీపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా ఘాటుగా స్పందించారు. వర్షాలు పూర్తి స్థాయిలో పడని సమయంలోనూ పక్కాగా పంటలకు నీళ్లు అందించే ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్న సమయంలో విపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేయడం వెనుక, లోగుట్టు వెనుక రాజకీయ వర్గాలు విభిన్న విశ్లేషణలు చేస్తున్నాయి. గతంలో చేసిన జలయజ్ఞం ఫలితాలే ఇప్పుడు వస్తున్నాయన్న పేరును పొందే ఆరాటమే వారిలో కనిపిస్తోందని అంచనా వేస్తున్నాయి. పోలవరంపై కేవీపీ రాసిన లేఖలో 1980 నుంచి పోలవరం పనులు ఎప్పుడు ఎంత జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్గా గతంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల వ్యవహారం కుదరక పనులను ప్రీ క్లోజ్ చేయించిన విషయం మర్చిపోయారా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిస్తామని కూడా అన్నారు. రఘువీర మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లాల్లోని ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఇవి ఇప్పుడు బయటకు వస్తున్నందునే కేవీపీ రఘువీర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శరవేగంగా పూర్తవుతున్న ప్రాజెక్టులు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉండడంతో క్రెడిట్ గేమ్లో భాగంగానే ఈ లేఖలు, విమర్శలు ప్రారంభమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య ఈ ప్రాజెక్టుల వార్ ఎటువైపు తిరుగుతుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది.